తోడై ఉండాలంటే మన మాటను కొంచెం మనం జాగ్రత్త చేసుకోవాలా, మన నాలుకని సరి చేసుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడు నీవు దీవెనకరంగా ఉండటం అతనికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వాదంగా ఉండటం అతనికి ఇష్టం లేదు, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండి నువ్వు మంచి మార్గం నడుస్తున్నప్పుడు అది అతనికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుష్యుడు మాటని, ప్రతి మనుష్యుడు నాలుగు ఏం చేస్తాడంటే తప్పుగా మాట్లాడమని వాడు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఎత్తిస్తూ ఉన్నాడు, ప్రతి నోరుని చెడ్డగా మాట్లాడే విధంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ బిడ్డలారా, యోబు కుటుంబంలో కానీ ప్రవేశించాడు. యోబు కుటుంబంలో ప్రవేశించి తనకున్న మందలను పాడు చేశాడు, ఆస్తులు పాడు చేశాడు, తన పిల్లలను పాడు చేశాడు, అందరిని పాడు చేసిన తర్వాత ఏం చేశాడు? యోబును పాడు చేయాలనుకున్నాడు. యోబు జీవితాన్ని కానీ నాశనం చేయాలని యోబు వద్దకు వచ్చాడు. హల్లెలూయా. తన కురుపురుతో మొత్తినా గాని అతను ఏ విషయంలో యథార్థన విడవక దేవుడికి అనుకూలమైన స్థితిలో అతను జీవిస్తున్నప్పుడు సైతానుడు పోయాడు తన కాడికి. హల్లెలూయా. ఇంకా నువ్వు యథార్థన విడిచిపెట్టలేకపోతున్నావే, దేవుడి దూషించకూడదు, నీవు దేవుడి నువ్వు చెడ్డగా దూషించు అని చెప్పి సాతాను ప్రేరేపణ చేస్తే తన భార్య మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుకుంటే చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచ్చిన మనం చదువుకుంటే చక్కగా రాయబడే మాట. చూడండి, ఒక మాట. దేవుని దూషించి ఏం చేస్తున్నాడు? కుటుంబంలో జరబడి ఏం చేస్తున్నాడంటే దూషించి నోరుతో దూషించాయని, నోరుతో దేవుని దూషించి నువ్వు ఇంకా నువ్వు కాలం జీవిస్తా ఉండవే, నీ నోరుతో దూషించి చచ్చిపోతావు అని చెప్పి సైతాను కూడా ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ చేస్తున్నాడు. ఎవరిలో చూరి? యోబు భార్యలో. హల్లెలూయా. భార్యలో ఏం చేస్తున్నాడంటే ప్రేరేపణ చేస్తున్నాడు. దూషించు, దేవుడు దూషించు, నోటితో దూషించు, నాలుగుతో దూషించు, దేవుడు దూషించు నువ్వు అని చెప్పి ఏం చేస్తాడంటే యోబులో చేరి, యోబు కుటుంబంలో చేరి తన భార్యలో చేరి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ యోబు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు నువ్వు. చదువు మాట చదువు. మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, మేలును అనుభవించుమా, కీడు అనుభవించతగదా? ఏమన్నాడంట? నోటి మాట ద్వారా పాపం చేయలేదంట. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆయన ఆలకించాలంటే, ఆయన మాట ఆయన సన్నిధి చేరాలంటే తన మాట ఏమన్నా పాపం చేశాడా? చెయ్యలా. హల్లెలూయా. చెయ్యలా. అందుకనే దేవుడి బిడ్డ యోబు దేవుడి దృష్టికి యథార్థవంతుడై, దేవుడి దృష్టికి న్యాయవంతుడై, చెడు తరుపును విడిచిపెట్టిన నా సేవకుడు అని చెప్పి గొప్ప దేవుడు కాడ గొప్ప ఘనతను పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి ఘనత కలుగును గాక,
దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహా ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుడి కాడ ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడి వాక్యం మనం తెలియపరుస్తా ఉన్నాం. హల్లెలూయా. మన నాటుకు ఆయన తోడు కావాలంటే, మన నోటికి ఆయన తోడుగా ఉండి, మనం చెప్పేది ప్రతి మాట జరగాలంటే, ప్రతి కార్యం జరగాలంటే మన నోటి ద్వారా ఏం మాట్లాడకూడదు, ఏ దోషణ చేయకూడదు, ఏ పాపము చేయకూడదు. హల్లెలూయా. ఏ పాపము చేయకుండా ఉండండి. ఖచ్చితంగా నీ నోటికైనా తోడుగా ఉండునుగాక. నువ్వు ఏదైతే అడుగుతున్నా ప్రతిదీ నా దేవుడు జరిగించునుగాక. ఏదైతే నువ్వు కావాలని ఆశపడుతున్న ప్రతిదీ నా దేవుడు నీకు అన్ని అనుకూలపరచునుగాక. హల్లెలూయా. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే, నీ నోటి మాట ద్వారా ఏ విషయంలో సరే పాపం చేసే వ్యక్తిగా నీవు దేవుని దృష్టికి కనబడకూడదు. నోటి మాటని, నోటు నాలుకని మనం సరి చేసుకుంటే ప్రతి ప్రార్థనకు, ప్రతి విన్నపానికి ఆయన చెవులు వంగతాయంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము చెడుతనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వ్యక్తులుగా మాట్లాడితే మనం మాట్లాడకుండా దేవుని పిల్లలుగా, దేవుని కుమార్తెగా మంచిగా మాట్లాడచ్చు. ప్రతి విషయంలో మనం మంచిగా జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన చెవులు వాళ్ళ మొరను ఆలకిస్తాడంట. వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తానని చెప్పి దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు మన చెడుగా మాట్లాడుకుంటా ఉంటాం చూసిన, చెడ్డగా ఎప్పుడైతే మన నోటితో మనం అభివృద్ధి పరచుకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రతి మాట ఆయన ఇంటూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చూస్తే చూడండి, కీర్తనలు 34వ కీర్తన 13వ వచనం నుంచి మనము 15వ వచనం దాకా మనం చదువుకుందాం. పలకకుండా మనం ఎప్పుడైతే అపవిత్ర మాటలు విడిచిపెట్టేసుకుంటామో, దోషణ మాటలు ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసుకో, మన నాలుగులు మనం సరి చేసుకుంటామో, మన నోరు నోటితో మనం సరి చేసుకుంటామో, ఏమవుతుందంటే ఆయన వాళ్ళు ప్రతిదీ అంటాడట. హల్లెలూయా. ఎవరు వీటిలన్నింటినీ విడిచిపెట్టిన వారి, కీడు చేయకుండా, దూషణ మాటలు మాట్లాడకుండా, దూషించకుండా, ఎప్పుడైతే మనం చెడుగా మాట్లాడుకుని ఎప్పుడైతే ఒకటి మానివేస్తామో, వాటిని ఎప్పుడైతే శాశ్వతంగా మనం విడిచిపెట్టుకుంటామో, ఆయన దృష్టికి వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులుగా ఎంచబడతారంట. హల్లెలూయా. వాళ్ళప్పుడు ఏ ప్రార్థన చేసినా, ఏ మాట దేవుడు తెలియపరిచిన వాళ్ళ కోసం ఆయన చెవులు ఆలకిస్తాయంట మాట. హల్లెలూయా. ఎందుకంటే ఆ నోరు ద్వారా వాడి అపవిత్రత లేదు కదా, ఆ నోరు ద్వారా ఏ తప్పుడు మాటలు మాట్లాడటం లేదు కదా. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, ఖచ్చితంగా మాటలు నువ్వు చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాను దేవుడు వాక్యం తెలియపరుస్తూ. హల్లెలూయా. ఆలోచన మాట్లాడు. చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, అడ్డమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏం చేయమంటున్నాడు అంటే మానేయాలంటున్నాడు. దాన్ని మనం చేయకూడదు అంటే నీ ప్రార్థన సమాధానం రావాలంటే, ఏదైనా దేవుడి కూడా ఒక ఎలుపని ఆయన వినిపించుకున్నప్పుడు, అది కార్యమైనా సరే, ఆరోగ్యమైనా సరే,
ఏదైనా అవసరాలైనా సరే, ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏదైనా సరే, ఆయన కాడ ఒక సహాయం నీకు కావాలన్నప్పుడు ఆయన నీ నోటి ద్వారా తొలగించేలా ఒక ఆశ కలిగి నీకు ఉంటే ఆయన అంటున్నాడు, నీవు వీటిలన్నింటినీ విడిచిపెట్టు. హల్లెలూయా. వాటిలన్నింటినీ ఎప్పుడైతే విడిచిపెడతావు ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టికి నీవు ఒక నీతిమంతుడవై, ఆయన దృష్టికి ఒక నీతి మంత్రాలు ఆయన వేర్పరచబడతావు కనుక ఆయన ఖచ్చితంగా నీకు నీ మాటలు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడు నువ్వు వాటిలన్నింటినీ విడిచిపెట్టు. వాటిలన్నింటినీ ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటావు ఖచ్చితంగా నీవు మేలును పొందుకుంటావు. 17వ వచనం చదువు నాయన. నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆయన శ్రమలన్నిటిలో వారిని విడిపించును. హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. కలిగిన మనసు వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అన్ని విషయములను విడిపించబడాలన్నా, అన్ని విషయములు నువ్వు ఒక మేలుని, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆయన నీకు తోడుగా నీ నోటికి తోడుగా ఉండాలంటే ఏమై ఉండాలని? ఏ చెడు మాట్లాడకూడదు. హల్లెలూయా. ఏ చెడు నీ నోటి కూడా రాదు. ఇప్పుడేం పేర పని చేస్తాడు, ఇప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు ఏపులాగా నీవు ఖండించేయాలి, రాడకూడదు. ప్రతి చెడు మాటను మీలో నుంచి నా దేవుడు యేసు నామములో లయపరచబడును గాక. శత్రు మాట నా దేవుడు లయపరచబడును గాక. ప్రతి విధమైన శత్రు క్రియలు నీలో లేకుండా నా దేవుడు యేసు నామములో తొలగిపోవును గాక. ఒక నీతిమంతులుగా మీరందరూ మార్చబడుదురు గాక. ప్రతి ఇరుకుల ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళ మధ్యలో నా దేవుడు మిమ్మల్ని అందరిని విడిపించి ఒక ఉన్నతమైన రక్షణ నా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రతి విషయంలో నా దేవుడు గొప్ప సహాయకుడుగా ఆయనే నీకు నీ కుటుంబానికి నీ నోటికి అన్ని విషయంలో ఆయనే తోడుగా ఉండును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు